హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము ఓన్లీ బియ్యంతోనే ఎంతో టేస్టీ అయిన మరెంతో రుచిగా ఉండే స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి మనము ఎటువంటి చట్నీలు లేకపోయినా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే మీరు దీన్ని చాలా సాఫ్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి పప్పుల్ని మనము యూస్ చేయట్లేదండి. ఎంతో రుచిగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీగా కావాలంటే ఇలా టమాటో చట్నీతో సర్వ్ చేయండి. పిల్లలకైతే ఏదైనా సాస్తో సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. దానికి కావాల్సింది 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బియ్యంలోకి కొన్ని నీళ్లు వేసి ఒక 2 సార్లు శుభ్రం చేసుకొని మనము మరలా ఇంకొన్ని నీళ్లు పోసుకొని దీన్ని 4 లేదా 5 గంటల వరకు నాననిద్దామండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలనుకుంటే నైట్ మీరు నానబెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేస్తే సరిపోతుందండి. నేను ఒక 5 అవర్స్ నానబెట్టుకున్న బియ్యంని దానిలో ఉన్న నీళ్లను వంపేసి మిక్సీ జార్లోకి ఓన్లీ బియ్యం వేసి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి. వాటర్ పోసేసి ఇట్లా చక్కగా మెత్తగా, ఎంత మెత్తగా మీరు గ్రైండ్ చేసుకుంటే అంత మంచిదండి. చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఒక పెద్ద ఆలుగడ్డని ఇలా ఉడకపెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఉడకపెట్టుకోలేదు అనుకుంటే తురిమైనా మీరు వేసుకోవచ్చు. తురిమిందైతే పిండిలోకి వేసేసి గ్రైండ్ చేయబనలేదు. ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని ఈ పిండిలోకి వేసి ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. మరి గట్టిగా అనిపిస్తే మీకు పిండిలోకి ఆలుగడ్డ వేసి మిక్సీ పట్టినప్పుడు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ మాత్రమే వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయిందని చెప్పి 1 టీ స్పూన్ మాత్రమే వాటర్ వేసేసి ఆ మిక్సీ జార్లో ఉన్న పిండినంతా తీసేసాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. అలాగే 1 క్యారెట్లు ఇలా తురుముకొని వేసుకోండి. ఒక 2 టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇది అల్లం పేస్ట్ అండి. అల్లము, పచ్చిమిరపకాయని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని లేదా మిక్సీలోకైనా వేసి మీరు ఈ పిండిలోకి వేసేయండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. నేను ఉప్పు మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే దీనిలోకి కొంచెము తినే సోడా కూడా, వంట సోడా కూడా వేసుకోవచ్చండి. మనము ఆలుగడ్డని ఉడకపెట్టి ఇందులో మిక్స్ చేసాం కాబట్టి ఇందులోకి వంట సోడా వేయకపోయినా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఆలుగడ్డని ఉడకపెట్టి వేయకుండా తురిమి వేశారంటే దానిలోకి కొంచెం ఆ వంట సోడా వేసుకుంటే బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. దీనిలోకి మనం వంట సోడా వేయకపోయినా చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా వస్తాయి. కన్సిస్టెన్సీ అనేది మీరు దోస పిండి కన్నా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది, నేను ఇందాక చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీరు మామూలు ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. అయితే ఇలా ఫ్లాట్గా ఉండాలండి కింద. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి కింద అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది. మీరు బాండీలోకైనా సరే వేసుకోవచ్చు. నాన్ స్టిక్ బాండీ ఉంటుంది కదా, దానిలో కూడా దీన్ని వేసి ఉడకపెట్టుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత దోశలాగా కలిపద్దండి. జస్ట్ లైట్గా పక్కకి స్ప్రెడ్ చేసుకుంటే పిండి సరిపోతుంది. మూత పెట్టి ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇట్లా కుక్ చేసుకోండి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా భలే ఎమ్మీగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో కూడా, ఈ స్నాక్ అనేది ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దీన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి మీ ఇంట్లో వాళ్ళందరూ.